డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని కొడాలి నాని ఆరోపించారు. పేకాట ఆడిన వారికి బ్రిడ్జ్ గేమ్ పేరుతో ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టుల్లో 372 మాత్రమే భర్తీ చేశామన్నారు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. దురుద్దేశం ఉంటే మిగిలిన 49 కూడా తమ ఇష్టానికి వాడుకునే వాళ్ళం కదా అని కౌంటర్ ఇచ్చారు. 3% స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఇచ్చారు. 3% అంటే 16,000లో దాదాపు 480 పైన ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఎవడో లేడు రాసినాడు కాబట్టి ఎవడో ఒకరిని ఎత్తుక్కొచ్చి మేమే ఇచ్చామని అడుగుతున్నారు. ఎవరిని ఎత్తుక్కొచ్చారంటే స్పోర్ట్స్ కోటా అంటే ఏంటి, పేకాట. ఎందుకంటే ఇంకే ఆట ఆడినాడు లేరు వీళ్ళకి, కాబట్టి ఆ పేకాటను కూడా కలిపేసి బ్రిడ్జ్ గేమ్ దాంట్లో ఇచ్చేశారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పి వాళ్ళు ఎక్కడా కూడా ఒక ప్రైజ్ కూడా కొట్టని వాళ్ళకి, ఒక మెడల్ కూడా లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. 421 మందికి మనకి స్పోర్ట్స్ కోటాలో అవకాశం ఉంటే అవి యాక్చువల్గా 372 మాత్రమే ఫిల్ అయినాయి. ఇంకా 49 ఖాళీగా ఉన్నాయి. ఇలా ఇచ్చుకోవాలనుకుంటే ఎవరి సర్టిఫికెట్లు ఆ సర్టిఫికెట్లు ఇప్పించుకుని మనం చేయించుకుంటాం, కుదరదంటారా? జరిగేది కాదంటారా? తెలిసి తెలియకుండా ఏమాత్రం అంటే ఒక జీవో ఎప్పుడైనా చదివాడా కనుక్కోవడం కానీ దాంట్లో చూసుకుంటాం కానీ ఎందుకు రిలీజ్ చేస్తారనేది కూడా తెలియదు. ఇలాంటి వాళ్ళకి మాట్లాడతాం. మా కర్మ ఏంటంటే మళ్ళీ మేము మీకు అందరికీ ఎక్స్ప్లెనేషన్ రచుకుని రావాల్సి వస్తుంది తప్పు. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడ అభిప్రాయం లేదు.